తండ్రి కొడుకులు అంతేకాదండి. ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ తోనే కలపాలి. అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపక్ష పరమాణాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా, అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. బాబు భార్గవ, జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పులు సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్. పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను. ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీర విహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక భటుల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ్ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పడక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచాలని. కూతురు దగ్గర కూడా ఇలాగే పంపిస్తావా? ఏ కోపం వచ్చిందా? పారాయి మనిషి కన్నదాన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా? ఏమిటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చారదీశాను, కానీ లేకపోతే నువ్వేమైదానవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవడి ప్రేమలోనే పడ్డావా, లేకపోతే ఎక్స్‌పార్టీ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ మహానుభావుడు పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఏరా, దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ్ గారి మీద మనసు పెట్టుకున్న సంగతి నాకు ఎందుకో చెప్పలేదు. నిన్ను హలో, నేనమ్మా లత. ఏడు బాబాయ్? నీకు గుడ్ న్యూస్. భార్గవ ఈవేళ విడుదలవుతున్నాడు. వెల్కమ్ మిస్టర్ ప్రతాపరావు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా? పుట్టినరోజా? ఆఫ్ కోర్స్. జైలుకు వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టినరోజు కాదు, కానీ ఈ బందికాలం నుంచి బయటపడ్డ ఈ భార్గవ్కు ఈ రోజే నిజమైన పుట్టినరోజు. మిస్టర్ భార్గవ, ఒక నిర్దోషి దోషిగా జైలు గోడల మధ్య శిక్ష అనుభవించి బయటకు వస్తే అతని మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ఊహించగలను. ప్రవృత్తిని ఊహించగలరేమో గాని ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజే కదా మా భార్గవ్ రిలీజ్ అయ్యింది. భార్గవ్ రిలీజ్ అయి వెళ్లిపోవడం కూడా జరిగింది.
ఏడు బాబాయ్ నువ్వు అనేది? భార్గవ వెళ్ళిపోయాడా? ఎటు వెళ్ళాడు సార్? భార్గవ ఆవేశంలో ఉన్నాడు. ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడో ఎవరు చెప్పగలరు? ఎక్కడే నువ్వు ఎక్కువ. వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారటండి. మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు కదా, కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి. ఏమే అవతల పొజిషన్ థ్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటావంటే నువ్వు కారు ఎక్కువ అబ్బా, ఉండండి. 4 రోజులు గడిచినాయి అంటే గతం మర్చిపోతాడు, అన్ని గొడవలు సర్దుకుంటాయి. ఇవేం కంగారు రే, మీ అమ్మగారి పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటావేట్రా పోనీ. చాలండి సంబరం. అందరినీ పంపించేశావా? పంపించేశాను. పిచ్చిగాడిదే, నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా. నన్ను చెప్తావా? అమ్మో, ఎవడైనా ఎవరి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా. నేను నీ పాలిటి మృత్యుదేవత. నన్ను చంపి చేయకండి బాబు, క్షమించండి. క్షమిస్తాను. విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను. ఈ ప్రజ కదరా నీ దగ్గర లంచంగా తీసుకున్నానన్నావు. ఈవీసీఆర్ టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు. ఈ ఫ్యానే కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నావు. డీసీపీ ఫోన్ చేసి నేను నిన్ను కొట్టానని చెప్పి. వద్దులండి, చెప్పింది చెయ్యి. హలో, నమస్కారం అండి డీసీపీ గారు. నేను సదానందాన్ని మాట్లాడతాను. ఆ భార్గవ్ గారు నా ఇంటి మీద పడి నన్ను తుక్కురాడండి. షటప్. ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలాడి అతన్ని జైలు పాలు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి. ఏమన్నాడు? నమ్మట్లేదండి. కరెక్ట్. నమ్మడు కాబట్టే ప్రతిరోజు వచ్చి నిన్ను తని పెడతాను. అయ్య బాబాయ్, రోజునా? అవును. వినపెడితే ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్, వీసీఆర్, టీవీ, ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. అంటే మా అల్లుడికి మా అమ్మాయికే గొలుసుకొని పెట్టలేదండి. అలాగా? ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నన్ను ఇరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఎలా ఉంది మన థ్రిల్లు? అసలు థ్రిల్ అంటే ఎట్టుంటుందని ఇప్పుడే తెలిసిందండి. వస్తా. అండి మీకంటే బంజిపోట్లేనివ్వండి బాబు. అన్నయ్యడండి? ఊరంతా వెతికండి, ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? అసలు జైలు నుంచి విడుదలయ్యాడా? అయ్యాను. నేను విడుదలవటమే కాదమ్మా, చట్టం గొడుగులో న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను. ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా. అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను. అడిగే దమ్మున్నవాడు లేడు, ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్నవాడు లేడు. హక్కున్న వాళ్ళ మేమున్నాను రా. నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి మేము సిద్ధంగా లేవు. నువ్వు వట్టి బోడా శంకరుడివిరా. ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారు గొలుసైనా చేయించగలిగావా? నేను చూడు, జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారపు నెక్లెస్ తీసుకొచ్చాను, ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను. ఇంకా అన్నయ్య ఇవన్నీ ఎక్కడివి? నిజం చెప్పాలంటే దోపిడి, అబద్ధం చెప్పాలంటే. ఏ ఆగిపోయారే? చెప్పండి. అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడి తెరిపోయారు కదా. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని కదా, అనుభవం పెరిగింది. ఇంకా మీ బుద్ధి పెడత్రోలు పట్టకముందే దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి. పదండి. లత, ఏమిటిది? మీరు రాకపోతే నా మీద ఒట్టే. పదండి.